వీడియోలో మనం సమద్విబాహు త్రిభుజంలో సర్వసమానత్వ నియమాల నిరూపణ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో ప్రూఫ్స్ కన్సర్నింగ్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. చూద్దాం ఎలానో. క్రింద సూచించిన సమద్విబాహు త్రిభుజంలో యాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు యాంగిల్ ఏసీబీ అని నిరూపించండి. ఇచ్చిన త్రిభుజం ఏంటో చూడండి. ఇది మనకు ఇచ్చిన త్రిభుజం ఏబిసి. ఇక్కడ సమద్విబాహు త్రిభుజం అనగా అర్థం ఏమిటంటే, సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. ఏబి భుజము ఏసీ భుజము సమానంగా ఉన్నాయి ఈ త్రిభుజంలో. అయితే మనము బి దగ్గర కోణము సి దగ్గర కోణం కూడా సమానంగా ఉన్నాయని నిరూపించాలి. అది ఎలాగో చూద్దాం. సమాధానం ఇచ్చిన దత్తాంశం ప్రకారం ఏబి ఏసీ భుజాలు సమానం. అంటే ఏబి ఎంత పొడవు ఉంటుందో ఏసీ కూడా అంతే పొడవు ఉంటుంది. మరియు ఏ శీర్షంగా బీసీ పైకి ఒక భుజాన్ని గీయండి. ఆ భుజము బీసీని సమభాగాలుగా విభజించాలి. అంటే ఏ నుండి బీసీకి భుజం రావాలి, అది బీసీని సమభాగాలుగా విభజించాలి. ఇలా అంటే డి బీసీకి మధ్యలో ఉండాలి. బీడీ ఎంతో సిడి కూడా అంతే. అయితే ఇలా గీసినప్పుడు మనకి రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి చూడండి. ఒకటి ఏబిడి, మరొకటి ఏసీడి. మరియు బీడీ పొడవు ఎంత ఉందో సిడి పొడవు కూడా అంతే ఉంటుంది. ఎందుకు? డి బీసీని రెండు సమభాగాలుగా విభజించింది కాబట్టి. అలానే ఏబిడిలో ఏడి ఉంది, ఏడిసిలో కూడా ఏడి ఉంది. అంటే రెండు త్రిభుజాలకు ఏడి ఉమ్మడి భుజంగా ఉంది. అవునా? కాబట్టి భుజము 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 రెండు త్రిభుజాల్లో కూడా భుజము 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 సమానంగా ఉన్నాయి. ఏబి ఏసీ సమానం, బీడి సిడి సమానం, ఏడి ఏడి సమానం. కాబట్టి భుజము 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 నియమం ప్రకారం ఏబిడి త్రిభుజము అలానే ఏసీడి త్రిభుజము కూడా సర్వసమానం. అయితే రెండు త్రిభుజాలు సర్వసమానమైనప్పుడు తదనుగుణంగా ఉన్న కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఆకారం దృష్ట్యా బి దగ్గర కోణము సి దగ్గర కోణం సమానం అవ్వాలి. అవునా? కాబట్టి ఇలా చెప్పవచ్చా? యాంగిల్ ఎట్ ఏబిసి, యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబి. అంటే బి దగ్గర ఉన్న కోణము సి దగ్గర ఉన్న కోణము సమానం. తరువాత క్రింద సూచించిన త్రిభుజంలో ఏబి బార్ ఈక్వల్ టు ఏసీ బార్ అని నిరూపించండి. త్రిభుజాన్ని చూడండి. ఈ త్రిభుజంలో బి దగ్గర కోణము సి దగ్గర కోణం సమానం. అయితే ఏబి పొడవు ఏసీ పొడవు సమానం అని మనం నిరూపించవలసి ఉంటుంది. అది ఎలాగో చూడండి. ఇచ్చిన దత్తాంశం ప్రకారం బిసి కోణాలు సమానం. అవునా? అంటే ఇలా రాయవచ్చా? ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏసీబి. మనం ఏం చేద్దామంటే ఏ నుంచి బీసీకి ఒక భుజాన్ని గీద్దాం. అది బీసీకి లంబంగా ఉండాలి. ఇలా ఏ నుండి బీసీకి లంబంగా ఒక భుజాన్ని గీయాలి. డి దగ్గర ఖండించింది బీసీని, మరియు డి లంబంగా ఉంటుంది కాబట్టి ఇలా. అయితే ఈ రెండు త్రిభుజాల్లో ఏబిడి ఏడిసిలో డి దగ్గర ఎడం వైపు ఎంత కోణం ఉందో కుడివైపు కూడా అంతే కోణం ఉంటుంది. రెండు కూడా లంబ కోణాలే. కాబట్టి ఇలా రాయవచ్చా? ఏడిబి యాంగిల్ ఎట్ డి అంటే ఏడిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎట్ డి ఏడిసి. అంటే ఎడం వైపు ఒక కోణము కుడివైపు ఒక కోణం అనమాట. రెండు కూడా 90 డిగ్రీలు. తరువాత మీరు గమనిస్తే ఏబిడిలో ఏడి భుజం ఉంది, ఏసీడీలో కూడా ఏడి భుజం ఉంది. అంటే రెండు త్రిభుజాలకు అది ఉమ్మడి భుజం. అవునా? కాబట్టి చూస్తే ఏ సర్వసమానత్వ నియమం చూడొచ్చు మనం ఇక్కడ. కోణము కోణము భుజము, కోణము కోణము భుజము, కోణము కోణము భుజము నియమం ప్రకారం మనం ఏం చదువుకున్నాం? రెండు త్రిభుజాలు వరుసగా కోణము కోణము భుజము కనుక సమానం అయితే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం. కాబట్టి ఏబిడి త్రిభుజము ఏసీడి త్రిభుజము రెండు కూడా సర్వసమానమే అన్నమాట. తదనుగుణంగా ఉన్న భుజాలు కూడా ఎప్పుడు సమానం అవుతాయి. రెండు త్రిభుజాలు కనుక సమానంగా ఉంటే ఆకారం దృష్ట్యా ఒకే రకంగా ఉన్న భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ ఏ భుజాలు సమానంగా చెప్పవచ్చు? బీడీసీడి సమానము, ఏబి ఏసీ సమానం. ఏడి ఎలాగో ఉమ్మడి భుజం కాబట్టి ఇలా చెప్పవచ్చా? ఏబి బార్ ఈక్వల్ టు ఏసీ బార్, లేదా ఏబి పొడవు ఏసీ పొడవు సమానంగా ఉన్నాయి అని అర్థం. ఈ రెండు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానంగా ఉంటాయి, లేదా సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు కూడా సమానంగా ఉంటాయని కూడా చెప్పవచ్చు.